వైఎస్ఆర్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు సుమారు 200 మంది ఆ పార్టీని వీడి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వచ్చిన కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలంలో కొత్తపేట పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై తెలుగుదేశం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి సుమారు 200 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో శ్రీశైలంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రచారాన్ని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి శ్రీశైలంలో ప్రచారం ప్రారంభించారు. అయితే శ్రీశైలం దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగులుగా ఉంటూ కొందరు వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ ప్రచారంలో పార్టీ కండువాలు కప్పుకుని ప్రచారంలో పాల్గొన్నారని, అటువంటి వారిపై దేవస్థానం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అని రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. లేని పక్షంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడితే ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ నందు కూడా ఉంచడం జరిగిందన్నారు. కానీ అసలు నిందితులను తప్పించి అమాయకులను ఈ కేసులో ఇరికించాలని రాజకీయం చేస్తున్నారని శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. అన్నగారితో ఫోటో దిగుతారు. శివమ్మ, మంజు, రంగలక్ష్మమ్మ, మల్లికార్జునాములు, శివమ్మ, అలాగే పోతురాజు గారు, తులసి, బుజ్జి, దేవి గారు, రమాదేవి, రమణమ్మ గారు, సుశీల, వీరేష్ గారు, గురువై బాబాయ్ గారు, ప్రభావతి గారు, నాగరాజు గారు, జయమ్మ గారు, శివకోటేశ్వరరావు గారు, హేమలత గారు, అలాగే మళ్ళీ రవి గారు, వీరందరూ కూడా వైసీపీ పార్టీని వీడి మన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, మన దుర్గా ఆధ్వర్యం, చిన్నపుల్లయ్య గారు అన్నగారికి చాలా వస్తే అవుతుంది. ఈఓ గారు పర్మిషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి రాసి పంపిస్తాడు. ఈయన మళ్ళీ మనకి ఏమైనా కళ్ళు పోయినాయా? మొన్న 2 రోజుల ముందే వీడికి వ్యాన్ వచ్చింది, చక్రపాణి రెడ్డిది, ప్రచార రథం వస్తే ఈఓ గారు మీకు ఏమైనా కళ్ళు పోయినాయి? ఇప్పుడు అడుగుతా, ఎక్కడ పోయినాయి? మీ దేవస్థానంలో వచ్చి బండి ఉంది కదా, నేను నిద్రపోతున్నావా నువ్వు? ప్రచార రథం బండి పనిచేస్తూ ఉంటే నేను ఫోన్లో మాట్లాడేంత వరకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడు దొర. ఎవరు? ఈఓ గారు. నేను ఫోన్లో మాట్లాడి ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, ఈఓగా ఉన్నారు, దేవస్థానం పరిధి అంతా మీది, మీరు అధికారి, ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మీరు ఏం చేస్తావు అంటే, లేదు సార్ మేము చెప్పినాము ఓవరాల్గా చెప్తావా? నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తావా లేదా? నీ మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే అప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఇస్తాడు. అంటే వీళ్ళంతా తొత్తులే కదా. సో వీళ్ళందరి మీద కూడా రేపు ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్ కంప్లైంట్ ఇస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కేసులలో తిరగాల్సిందే, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. చట్టాన్ని ఎవరు గౌరవించకపోయినా వాళ్ళ మీద చట్టం చర్యలు తీసుకుంటుంది అనేది అందరికి కూడా తెలుసు. వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ట్రక్కులో మద్యం తెలంగాణ నుంచి చక్రపాణి రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్యాన్ని వీళ్ళు తెలంగాణ నుంచి అటువైపు నుంచి దాటిచ్చి, బండ్లో ఉందా మద్యం కనపడుతున్నాయి సీసాలు, 100 కేసులు తెలంగాణ మద్యాన్ని, స్టేషన్లో ఉన్న మద్యం డబ్బాలు ఇవి కొత్తపల్లి స్టేషన్లో ఉన్నాయి. కొత్తపల్లిలో పట్టుకున్నారు. ఈ సమాచారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మేము గత వారం రోజుల నుంచి మాకు సమాచారాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పట్టుకోయింది 100 కేసులే, దాదాపు మాకున్న సమాచారం 500-600 కేసులు ఉంది. ఇవన్నీ కూడా చక్రపాణి రెడ్డికి సంబంధించినవి మద్యం.
అక్రమంగా అంటే వాళ్ళ జగనన్న మందు మీద ఆయనకు కూడా నమ్మకం లేదు అవునా. ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తున్న జగనన్న మందు ఏదైతే ఉందో పాపము చక్రపాణి రెడ్డికి ఆయన కూడా నమ్మకం లేకనే అక్రమంగా పక్క రాష్ట్రాల నుంచి వందల కేసులు తరలిస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళపై పట్టుకున్నారు. దీంట్లో కొంతమంది పోలీసు అధికారుల హస్తం కూడా ఉంది. సామాన్యుడు ఎవడు కూడా ఇన్ని వందల కేసులు ఇతరులకు తీసుకురాలేడు అవునా. మన జగన్మోహన్ రెడ్డి చట్టం మనం చూసాం కదా, 5 సంవత్సరాలలో పక్క రాష్ట్రాల్లోంచి గతము 1-2 బాటిల్ తెచ్చుకుంటూ ఉండ్రి. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లోంచి 10 ml అవునా, 10 ml కూడా పక్క రాష్ట్రాల మద్యం తెచ్చుకుంటే పొరపాటున ఎవరన్నా కేసులు పెట్టే పెద్ద మంచి. మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ సర్పంచులు మీ అండదండలతో అవునా తీసుకొని ఈరోజు 100 కేసులు ఈరోజు పట్టుబడినాయి. ఇంకా చాలా మద్యం ఉంది, దానికి చరిత్ర కూడా బయటికి తీస్తాం. ఈరోజు వీళ్ళు ఎవరైతే ఈ ప్రతాప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి దీంట్లో ప్రధానంగా వాస్తవంగా పోలీసు వాళ్ళు ఆ రోజు నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగింది. నిన్న రాత్రి పట్టుబడినప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళతో సహా పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకుంటే ఇక్కడ ఉన్న కొంచెం పెద్ద అధికారులు వాళ్ళని తప్పించేసి అమాయకుల్ని కేసులో పెట్టినారు. ఎవరైనా అమాయకులు వందల కేసులు తీసుకొస్తారా? సాధ్యమై పనేనా? ఎవడన్నా తెస్తే గీస్తే 1 క్వార్టర్ 2 క్వార్టర్లు 5 క్వార్టర్లు 10 క్వార్టర్లు తెచ్చుకుంటారు దొంగతనంగా. అమాయకుడు ట్రక్కులు తెస్తారేమయ్యా? నేను ఇదే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డిఎస్పీ గారితో మాట్లాడాను, సిఐతో మాట్లాడాను, అందరితో కూడా మాట్లాడాను. దీని వెనక ఉండేవాళ్ళు మీరు తప్పించినారు. సిఐకి ఎస్ఐ కదా ఇప్పుడు మీరే తప్పించినది. ఎవరైతే మీకు దొరికినారో, ఏదైతే ప్రతాప్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి బావమర్ది, సొంత బావమర్ది, భార్య తమ్ముడు, బంధువు కాదిన భార్య తమ్ముడు ఈ ప్రతాప్ రెడ్డి దీంట్లో ఉన్నాడు. పోలీసులకు పట్టుబడడం జరిగింది. పురుషోత్తం రెడ్డి కూడా పట్టుబడడం జరిగింది. కానీ వీళ్ళు దీన్ని అది అడ్డం పెట్టుకొని వీళ్ళని మభ్యపెట్టి అధికారులను కూడా వాళ్ళని తప్పించడం జరిగింది. అమాయకుల్ని దీంట్లో ఇరికించినారు. కాబట్టి నేను కొంతమంది అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉండేది, దయచేసి ఎవరైతే ఒరిజినల్ దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అమాయకులను అనవసరంగా వేధించి లాభం లేదు. వందల కేసులు ట్రక్కులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. దీని వెనక సరైన వాళ్ళు ఎవరున్నారో బయటికి తీసి మేము